ఏపీ క్యాబినెట్‌లో కొన్ని కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా క్యాబినెట్ భేటీ ప్రారంభం అయిన తర్వాత వెంటనే మంత్రులకు సంబంధించినటువంటి ఇంకా ఎజెండా కాపీలు తమకు అందలేదని ముందుగా వచ్చి ఉంటే ఎజెండా కాపీలన్నీ కూడా కొంచెం ప్రిపేర్ అయ్యి దానికి సంబంధించినటువంటి ఆయా అంశాలకు సంబంధించి స్టడీ చేసుకొని వచ్చేవాళ్ళం. కానీ ఇప్పటికి కూడా మాకు అజెండా అందలేదు అని చెప్పి జనసేన కీలక నేత మంత్రి నాదెండ్ల మనోహర్ నేరుగా సీఎంకే ఫిర్యాదు చేయడం జరిగింది. దీనిపై చంద్రబాబు కూడా కొంత ఆగ్రహంగానే స్పందించారు. ముఖ్యంగా కార్యదర్శులు ఏవైతే డిపార్ట్‌మెంట్‌లకు సంబంధించినటువంటి శాఖలకు సంబంధించినటువంటి కార్యదర్శులుంటారో, ఆ సెక్రటరీలందరిని కూడా మందలించినట్టుగా తెలుస్తోంది. ఇలా చేయడం వల్లనే ఇబ్బందవుతుంది. గతంలో కార్యదర్శులందరూ కూడా చాలా అంశాల్లో హెల్ప్ చేసేవాళ్ళు. కానీ ఇలాంటి పరిస్థితి ఎందుకొచ్చింది అని కూడా ఆయన క్యాబినెట్ భేటీలోనే కామెంట్ చేయడం జరిగింది. అయితే ఎజెండాకి సంబంధించి కూడా కొన్ని కీలకమైనటువంటి కామెంట్లు చేసినట్టుగా తెలుస్తోంది సీఎం. ముఖ్యంగా ఎజెండా అనేది మంత్రులందరికీ ముందుగా చేరాల్సి ఉంటుంది అనేది ఒక ఎత్తైతే, దాంతో పాటు కూడా అది బయటకు లీక్ కాకుండా చూసుకోవాల్సినటువంటి అంశం కూడా ఆ బాధ్యత కూడా మంత్రులపై ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ క్యాబినెట్ ఎజెండా అనేది లీక్ కాకూడదు. గతంలో ఇలా లీక్ అయిన సందర్భంలో ఏకంగా క్యాబినెటే రద్దు చేశారు ఆనాటి సీఎం ఎన్టీఆర్. కాబట్టి అవన్నీ కూడా దృష్టిలో ఉంచుకోవాలని కూడా శుతిమెత్తగానే సీఎం మంత్రుల్ని హెచ్చరించినట్టుగా తెలుస్తోంది. మొత్తంగా అయితే క్యాబినెట్ ఎజెండాకు సంబంధించి ఈ కీలకమైన వ్యాఖ్యలైతే చేశారు. మరోవైపు క్యాబినెట్ భేటీ సందర్భంగా ఒక కీలకమైనటువంటి చర్చ వచ్చింది. ముఖ్యంగా మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి కూడా మున్సిపాలిటీలకు సంబంధించినటువంటి పాలక మండల ఏదైతే పదవీ కాలం ఉంటుందో, ఆ పదవీ కాలం పూర్తవుతున్న నేపథ్యంలో ఎలక్షన్స్‌కి వెళ్ళాల్సి వస్తుంది అని చెప్పి ఆయన ఒక రకంగా మంత్రులందరినీ కూడా అలర్ట్ చేసినట్టుగా మనం భావించవచ్చు. ముఖ్యంగా వచ్చే 3, 4 నెలల్లో మున్సిపల్ ఎన్నికలు కూడా ఉండే అవకాశం ఉందని సీఎం డైరెక్ట్‌గా మంత్రులకైతే చెప్పడం జరిగింది. సో, ఇప్పటికే సర్పంచ్‌ల పదవీ కాలం ముగిసింది. పంచాయతీ ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది ఏపీలో. దీంతో పాటు మున్సిపల్ ఎన్నికలకు కూడా ఆహ్, ఎలక్షన్స్ పెట్టే ఉద్దేశంతోటే ప్రభుత్వం ఉందని సీఎం కామెంట్ వల్ల మనం స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. సో, మొత్తంగా అయితే దాదాపు 2 సంవత్సరాలు పూర్తవుతున్న నేపథ్యంలో ఏపీలో కొత్త ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వచ్చాక ఎన్నికలు రాబోతా ఉన్నాయి. ఎన్నికల్ని ప్రతిష్టాత్మకంగా తీసుకోండి. ముఖ్యంగా వైసీపీ చేసేటువంటి ఏవైతే కొన్ని కామెంట్స్ ఉంటాయో, ప్రచారం ఉంటదో వాటన్నిటికి ధీటుగా ఉండాలన్న, మన ప్రచారం ఉండాలన్న ఉద్దేశంతోటే ముందుగానే అలర్ట్ చేసినట్టుగా అయితే విశ్లేషకులు భావిస్తా ఉన్నారు. మొత్తంగా మున్సిపల్ ఎన్నికలకు ముందుగా వెళ్తారా? పంచాయతీ ఎన్నికలకు వెళ్తారా? అన్నటువంటి ఒక సందిగ్ధత అయితే ఉంది. అయితే ముందుగా మున్సిపల్ ఎన్నికలకు వెళ్ళే అవకాశమే ఉంది అనేదైతే సీఎం చేసినటువంటి వ్యాఖ్యల నేపథ్యంలో అర్థం చేసుకోవచ్చు. సో, 3, 4 నెలల్లోనే మున్సిపల్ ఎన్నికలుంటాయి. మున్సిపల్ ఎన్నికలు పూర్తయిన వెంటనే పంచాయతీ ఎన్నికలుంటాయి. సో, మున్సిపల్ ఎన్నికలు పార్టీల గుర్తుల మీద జరుగుతాయి కాబట్టి, సో, ఈ 3, 4 నెలల వరకే పార్టీలు ఏ అభ్యర్థులు ఏ కూటమి ముఖ్యంగా ఇక్కడ కూడా కూటమి లాగానే వెళ్తారు కాబట్టి, కూటమిలో ఏ పార్టీకి ఎన్ని సీట్లు, ఎక్కడెక్కడ పోటీ చేయాలి, ఏ పార్టీకి చైర్మన్స్ అంటే గెలిస్తే చైర్మన్ ఏ పార్టీకి అవకాశం ఉంటుంది, ఇలాంటివన్నీ కూడా ముందుగానే నిర్ణయించుకోవాల్సి ఉంటుంది కాబట్టి, వచ్చే 3, 4 నెలల్లో మున్సిపల్ ఎన్నికలు అంటే ఇప్పటి నుంచే ఎన్నికల కోలాహలం ఆయా పార్టీలో కూడా మొదలయ్యే అవకాశం చాలా స్పష్టంగా కనబడుతుంది. ఓవరాల్‌గా చూస్తే మున్సిపల్ ఎన్నికలు రాబోతా ఉన్నాయి ముందుగా. తర్వాత పంచాయతీ ఎన్నికలకు వెళ్ళబోతున్నారు. వీటితో పాటు ఆయా శాఖల పనితీరుకు సంబంధించి కూడా సీఎం ఎప్పటికప్పుడు మంత్రులను అలర్ట్ చేస్తా ఉన్నారు. అలాగే కొన్ని విషయాల్లో హెచ్చరిస్తూ వస్తున్నారు. సో, ఈరోజు జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్‌లోనూ ఎజెండాకు సంబంధించి బయటికి వెళ్ళొద్దు, క్యాబినెట్‌లో చర్చించాల్సిన అంశాలు కూడా బయటకు వెళ్లకుండా జాగ్రత్తగా చూసుకోవాలి అని చెప్పి మంత్రుల్ని సీఎం హెచ్చరించినట్టుగా అయితే తెలిసింది.